నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియో ద్వారా కంప్లీట్గా నీకు సంబంధించిన ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీ పాయింట్స్ మీకు చూపిస్తాను. అట్లానే ఈ నీ పెయిన్ ముఖ్యంగా ఏంటంటే కాలు విపరీతంగా అంటే మార్నింగ్ లేవంగానే కాలు బాగా పట్టేసినట్టు ఉండడము, అలాగే చైర్లో కూర్చొని లేచినప్పుడు కూడా లేచేటప్పుడు కూడా బాగా విపరీతంగా నొప్పి స్వెల్లింగ్ ఇవి ఉండడం, నెక్స్ట్ అయితే మెట్లు ఎక్కేటప్పుడు కూడా విపరీతంగా బాగా నొప్పిగా ఉండడము, తర్వాత నరాలు దగ్గర అంటే ఇక్కడ ఏంటంటే వాపుల్లాగా ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు. సో ఇవి ముఖ్యంగా కొన్ని రీజన్స్ అంటే ఎందుకు ఇలాగా అవుతుంది అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా అయినప్పుడు, సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, అలాగే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ విధంగా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మనము డైలీ కంపల్సరిగా మనము సన్లైట్లో అట్లీస్ట్ ఒక 15 to 20 minutes సన్లైట్లో ఉండాలి. సో ఏజ్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ 40-45 years తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. సో లేడీస్కి పర్టికులర్గా మెనోపాజ్ పీరియడ్ అప్పుడు కూడా, మెనోపాజ్ అయినప్పుడు కూడా ఈ విధంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో చక్కగా ఏం చేస్తారంటే ఎండలో కొంచెం సేపు 15 minutes ఉంటే కనుక మ్యాక్సిమం ఏంటంటే మనకి ఆ సన్లైట్ అబ్జార్ప్షన్ మన బాడీలో పెనిట్రేట్ అయినప్పుడు మనకి వైటమిన్ D3 కింద కన్వర్ట్ అవుతుంది, అలాగే కాల్షియం కూడా మనకి అబ్జార్ప్షన్ ఉంటుంది. తర్వాత ఇంటర్నల్గా కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో ముఖ్యంగా ఏంటంటే మనకి కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నువ్వులు మ్యాక్సిమం ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఆయిల్ విషయంలో చూసుకుంటే కనుక నువ్వుల నూనె వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డైలీ కూడా పల్లీలు నువ్వులు అవన్నీ ఒక ఏదో రకంగా ఇంటర్నల్గా తీసుకోవడం, అలాగే మినప్పప్పు. సో పప్పుల్లో ముఖ్యంగా ఏంటంటే మినప్పప్పు ఇవన్నీ కూడా అద్భుతంగా మన బాడీకి ఏంటంటే కావాల్సినటువంటి ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది. అట్లానే చియా సీడ్స్ అని చెప్తారు మనకి, చియా సీడ్స్ కానీ అలాగే మనకి బేసల్ అని కూడా అంటారంటే అంటే సబ్జాలు. సో చియా సీడ్స్, సబ్జాలు, మహాబీర గింజలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాలంలో ముఖ్యంగా ఏంటంటే బోన్స్ దగ్గర మూలిక అంటే ఇక్కడ సైనవల్ ఫ్లూయిడ్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్రాకింగ్ సౌండ్ అన్నది ఉండదు, అట్లనే నీలో కూడా అంటే అక్కడ స్వెల్లింగ్ అన్నది తగ్గుతుంది, ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే తినేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే వాతతత్వం పెరగకుండా ఉండడం కోసం నించోని ఎప్పుడు కూడా తినకూడదు. సో తినేటువంటి ఆహారం నిదానంగా స్లోగా నవిలి తీసుకోవడం వల్ల కూడా ఫాస్ట్గా మనము ఏదైతే ఆహారం తీసుకుంటామో అది ఫాస్ట్గా అబ్జార్బ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఫాస్ట్నెస్ వల్ల మనకు